దీపం. ఈ దీపాన్ని వెలిగించటంలో ఎవరి అవసరం ఉంటుంది? దివ్వె, నెయ్యి, ఒత్తి, అంతే కాదు. వాస్తవిక సత్యం ఏమిటి అంటే దీనిని వెలిగించటంలో వాయువు యొక్క అవసరం కూడా ఉంటుంది. వాయువు కేవలం మనకు ప్రాణశ్వాసగా మాత్రమే ఉండదు, ఇది అగ్నిని కూడా వెలిగించడంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు చూడండి, చూసారా? ఏ వాయువైతే ఈ అగ్నిని వెలిగించిందో అదే దీనిని ఆర్పేసింది. ఎందుకంటే కేవలం ఆ వాయువు యొక్క స్థితి అధికంగా ఉంది. అందుకనే అంటే అర్థం ప్రతి ఒక్క భావనకి, ప్రతి పద్ధతికి ఒక పరిమితి అనేది ఉంటుంది. వాటిని దాటాల్సిన అవసరం లేదు. ఆ పరిమితిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇక అప్పుడప్పుడు మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారికి మనం సహాయం చేస్తూ 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 వాళ్ళని బలహీనుల్ని చేసేస్తాం. ఇది ఎప్పటికీ జరగకూడదు. ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వారికి మీరు ఎంత సహాయం చెయ్యాలి అంటే అది వారి కోసం ప్రేరణ కావాలి, లేదంటే అది సహాయం అవ్వదు. అది వారికి అలవాటుగా మారిపోతుంది.